హాయ్ అండి. ఈ మధ్య చాలామంది చెప్తుంది ఏంటంటే, జుట్టు బాగా ఊడిపోతుంది. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా! అలాంటి వాటికి మన వంటింట్లోనే చాలా మంచి మంచి చిట్కాలు ఉంటాయండి. అసలు ఖర్చుతో పని లేకుండా మనం ఇంట్లో చక్కగా టేస్టీగా వండుకొని తినేటట్టు, మనకి హెల్త్ పరంగా కూడా మంచి బెనిఫిట్స్ ఉండేటట్టు ఉంటాయన్నమాట. అలాంటి రెసిపీలో ఇదొకటి. కరివేపాకు రైస్ అండి. ఫస్ట్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇదే ఆయిల్‌లో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు ఎక్కువ మొత్తంలో వేసి వేయించాలండి. కరివేపాకు జుట్టుకి మంచి రెమెడీ అన్నమాట. జుట్టు ఊడిపోతున్నా, తెల్ల జుట్టు వస్తున్నా దీనివల్ల మంచి ప్రయోజనాలైతే ఖచ్చితంగా ఉంటాయి. కరివేపాకుని వీలైనంత ఎక్కువగా పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. బాగా వేగిన తర్వాత అదే ఆయిల్‌లో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న కరివేపాకు, అదేవిధంగా వేయించుకున్న ఎండుమిర్చి, ఒక్క 2 స్పూన్ల పుట్నాలు, ఒక్క పావు స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మనం పోపులో కానీ కర్రీస్లో కానీ కరివేపాకు వేసినప్పుడు పిల్లలు తీసి అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా! మనం ఈ విధంగా చేసి పెట్టామంటే పక్కన పెట్టే ఛాన్సే ఉండదన్నమాట. మనం చక్కగా అన్నం పొడి పొడిగా వండేసుకొని పక్కన పెట్టుకుంటాం కదండీ! ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా! ఆ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇంట్లో ఇలాంటివి చేసి పెట్టడం వల్ల మనకి ఖర్చు తక్కువ అవుతుంది. ప్లస్ పిల్లలకి లంచ్ బాక్స్ ఏదైనా డిఫరెంట్‌గా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలాంటి రైస్ పెట్టామంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా లంచ్ బాక్స్ అనేది ఖచ్చితంగా ఖాళీ చేసి తీసుకొస్తారండి. టేస్ట్ అంత బాగుంటుంది ఇది. పైగా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కరిగించిన నెయ్యి కొంచెం వేసుకొని మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా! ఆ జీడిపప్పు కూడా చల్లుకుంటే రెడీ అండి. చెప్పాను కదా! కావాలంటే మీరు వేయించిన పల్లీలు కూడా చల్లుకోవచ్చు. లంచ్ బాక్స్‌లోకి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్లస్ మనకి జుట్టు ఊడిపోతున్నా, జుట్టు తొందరగా మెరుస్తుంది అనుకున్న దానికి కూడా మంచి రెమెడీలాగా పనిచేస్తుంది. దీనివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అదీ కాక వితిన్ మినిట్స్‌లో మనకేదైనా చద్దన్నం మిగిలిపోయినా ఇలా చేస్తే పిల్లలకి డిఫరెంట్‌గా ఉంటుంది.